హలో! ఎలా ఉన్నారు అందరూ? సూపర్‌గా ఉన్నారు కదా! నేను కూడా సూపర్‌గా ఉన్నాను. ఈరోజు మనందరి కోసం సరికొత్త టాపిక్ మాట్లాడటానికి రెడీ అయిపోయాను. సరే మరి టాపిక్‌లోకి వెళ్ళిపోదామా మరి? ఓకే. సో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ ముందుగా నా ధన్యవాదాలు. ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ వీడియోల రీచ్ కొంచెం పెరగాలి కదా, అందుకోసం. సరే మరి ఇప్పుడు మనం మన వీడియోలోకి జంప్ చేసేద్దాం. ఏం మాట్లాడుకోవాలి ఈరోజు? రోజు మాట్లాడుకుంటున్నాం అనుకుంటున్నారా? అవునండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటారా? ఎందుకంటే మనం జ్వరం వస్తేనో, కాలు నొప్పి వస్తేనో, లేదా చెయ్యి నొప్పి వస్తేనో మనం ఏం చేస్తాం? హాస్పిటల్కి వెళ్ళి చక్కగా డాక్టర్కి చెప్పి మందులు తెచ్చుకుంటాం. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేదాన్ని అసలు గుర్తించడమే కష్టం. అసలు వచ్చిందని కూడా గమనించుకోలేరు. అదనమాట సంగతి. అదేంటో చెప్పనా? మన ఎమోషనల్ బ్రేక్డౌన్. ఇంకొక భాషలో ఇంకొకగా వాడాలి అంటే దాన్నే డిప్రెషన్, ఇంకొక మాటలు ఏమన్నా ఉన్నాయా? ఎమోషనల్ బ్రేక్డౌన్, డిప్రెషన్. వీటిల్లో మనం సడన్గా పడిపోతాం ఒక్కొక్కసారి, లేదా ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే స్లోగా దాంట్లో కూరుకుపోతూ ఉంటాం. అవునండి, ఇది నిజం. మనం అసలు ఆ బ్రేక్ డౌన్ డిప్రెషన్లోకి వెళ్తున్న విషయమే కూడా మనకి తెలియదు. అలా తెలియకుండానే మనం దాంట్లోకి వెళ్ళిపోతాం. అసలు అది ఎట్లా గమనించుకోవాలి మనం? ఫర్ ఎగ్జాంపుల్, మనం నడుస్తే ఎక్కడైనా పడిపోతే మనకి కాలుకి దెబ్బ తగులుతుంది, మనకి పెయిన్ వస్తుంది. అది మనకి వెంటనే తెలిసిపోద్ది. మనకొక దెబ్బ తగిలింది, మనం ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, దీనికి ఒక మందుని తీసుకోవాలి అని. కానీ ఈ ఎమోషనల్ బ్రేక్డౌన్ అన్నదానికి అసలు మందులు ఉన్నాయి అన్న విషయం కూడా మనలో చాలామందికి అంతగా పట్టించుకోము. మనకు అలాంటి సిచ్యువేషన్లోకి మనం వెళ్ళిపోతున్నాము, లేదా మనకు అలా ఫీల్ అవుతున్నాము ఇంటర్నల్గా అన్నది కూడా మనకి ఒక్కొక్కసారి అర్థం కాదు. సో ఎలా బయటపడాలి, ఎలా దీన్ని గుర్తించాలి అని మనం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే అది చిన్న చిన్నగా మనసులో ఒకలాంటి ఏమంటారు దాన్ని, ఒకలాంటి నొప్పిని క్రియేట్ చేస్తుంది. మనకి కాలు నొప్పో చేయి నొప్పో అయితే ఇమీడియట్గా మనకి తెలిసిపోద్ది. మనం వెళ్తాం డాక్టర్ దగ్గరికి, అక్కడ మనకి పెయిన్ వచ్చింది, జ్వరం వస్తే బాడీ హీట్గా ఉంది అని గుర్తిస్తారు. కానీ దీన్ని గుర్తించాలంటే మనం కేర్ఫుల్గా దాన్ని మనలో మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అప్పుడే దాన్ని సకాలంలో గుర్తించి మనం కేర్ తీసుకోగలుగుతాము. ఈ పెయిన్ అనేది చాలా సందర్భాల్లో ఏదన్నా ఒక బాగా సంఘటన జరిగినప్పుడు మన లైఫ్లో ఇలాంటి పెయిన్కి మనం గురవుతాం. అది ఏ సందర్భం అనుకోవచ్చు? చాలామంది యంగ్స్టర్స్లో డిప్రెషన్కి లోన్ అవుతూ ఉంటారు. అలా లోన్ అయినప్పుడు దానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే వాళ్ళు లవ్లో బ్రేకప్ చేసుకున్నాము, పలానా వాళ్ళ వదిలేసి వెళ్ళారు,
ఆ! నన్ను ఇట్లా చీట్ చేశారు అన్న కారణాలు చెప్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఆ! సో, ఇలాంటి పెయిన్ యంగ్‌స్టర్స్‌లో చూస్తాం మనం ఎక్కువ. ఇదేలాంటి పెయిన్ చాలా ఏజ్ పెరిగే కొద్దీ వేరే వేరే రీజన్స్‌తో ఎవరికైనా రావచ్చు. అదే యంగ్‌స్టర్స్ అయితే ఇలాంటి ప్రాబ్లమ్‌లోకి ఎప్పుడైతే నేను ఇలాంటి బ్రేకప్ వల్ల నేను ఒక డిప్రెషన్‌లోకి ఎళ్తున్నాను అని గుర్తించారో, మీరు ఇమ్మీడియేట్‌గా కేర్‌ఫుల్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. అది ఎలా అంటారా? మీరు దాంట్లోంచి బయట ఎలా పడాలి అన్న మార్గాన్ని మీరు తప్పకుండా ఆలోచించాలి. అప్పుడే మీరు ఆ బాధ నుండి బయటపడగలరు. మీరు నెక్స్ట్ మీ స్టడీస్ ఉందో లేకపోతే ఇంకేమన్నా ఫర్దర్ స్టెప్స్ మీ కెరీర్ మీద దృష్టి సారించగలరు. అలా కాకుండా మీరు దాంట్లోనే కూరుకుపోయారనుకోండి, మీరు అసలు అడుగు తీసి వేరే చోట అడుగు కూడా వేయలేని పరిస్థితి వస్తది. నిజమిది. సాధ్యమైనంత వరకు మీరు మీ మైండ్‌లో ఉన్న ఆ మెమరీస్‌ని మన మైండ్‌లో ఉన్న మెమరీస్‌ని మనం అసలు డెలీట్ చేయగలమా? చేయలేము. ఎందుకంటే అవి మనం చూసిన ప్రతిదాన్ని మన మైండ్ అనేది ప్రింట్ చేసుకుంటది బ్రెయిన్‌లో. సో, అవి వాటి వల్ల మనకు కలిగిన బాధను తీసేయాలి అంటే మనం దాన్ని ఒక ప్రాసెస్ ప్రకారమే తీసివేయగలం. దాన్ని కంప్లీట్‌గా మనం చెరిపేయలేం. సో, మనం ఏం చేయాలి? ఎలా ఆ బాధ నుండి బయటపడాలి? అన్నవి దాని మీద డెఫినెట్‌గా ఫోకస్ చేసుకోవాలి మనం. ఎందుకంటే ఏది రియల్‌గా జరిగింది, ఇంకా మనం దాంట్లోనే బాధపడుతున్నామనుకోండి, ఏమవుతది? మనకి వెయ్యాల్సిన అడుగులు ముందుకు పడకపోగా మనల్ని చాలా డిస్టర్బ్ చేస్తాయి. సో, మీరు వాటిని ఎలా వాటన్నిటిని గ్రాడ్యుయల్‌గా ఎలా తీసేయాలి అన్న వాటి మీద మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ద ఫస్ట్ థింగ్ ఏం చేయాలో తెలుసా? మీ దగ్గర ఉన్న ఆ మెమరీస్‌కి సంబంధించిన వస్తువులన్నిటిని తీసుకువెళ్ళి ఎవరికన్నా ఇచ్చేసేయండి. ఎక్కడన్నా ఇచ్చేసేయండి. లేదా మొత్తాన్ని కుప్పేసి తగలబెట్టేసేయండి. అది చాలా బెస్ట్ పద్ధతి. లేదా మీరు వాటిని బర్న్ చేయదలుచుకోలేదు. మనకి చాలా వస్తున్నారు. ఆ! ఆహ్, ఆహ్, కలెక్ట్ చేసుకోవటానికి, వేరే చోట పంచటానికి అని. నీడీ పీపుల్ కోసం. సో, వాళ్ళకిచ్చేసేయండి. వాళ్ళు ఎక్కడో చోట పనిచేస్తారో అది మీకు ఐడెంటిఫై కూడా ఉండదు. దానివల్ల మీ చుట్టూ ఆ మెమరీస్‌కి సంబంధించినవి ఏవి ఉండవు. సో, దానితో కొంతవరకు మీరు దాన్ని గుర్తు చేసుకోవడం అనేది తగ్గించిన వారవుతారు. ద సెకండ్ రియాలిటీని అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. జరిగే చాలామంది జరిగిపోయిన వాటిని తలుచుకుంటూ ఉంటారు. ఒక నెల అయినా, సంవత్సరమైనా ఇంకా వాటిని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఫస్ట్ మనం మన బ్రెయిన్‌కి ఇండికేషన్ ఇవ్వాలి. ఇట్స్ ఓవర్. యాక్సెప్ట్. అంతే. ఇక అయిపోయిందది. అయిపోయిన దాన్ని ఎన్ని సంవత్సరాలు గుర్తు చేసుకుంటారు మీరు? యాక్సెప్ట్ చేయండి దాన్ని. ఎప్పుడైతే మీరు యాక్సెప్ట్ చేశారో, అప్పుడు మీ బ్రెయిన్ కూడా స్లోగా దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. దాని నుండి బాధనివ్వటాన్ని మీకు తగ్గిస్తుంది. ఎప్పుడైతే మీకు బ్రేకప్ కానీ, ఇలాంటి ఫెయిల్యూర్స్ కానీ ఇలా జరిగినప్పుడు మనకి ఒకలాంటి బాధ, డిప్రెషన్ వస్తుంది. అది ఎందుకొస్తుంది?
అది ఎమ్మటే మన బ్రెయిన్‌లో జరిగే యాక్టివిటీ ఏం కాదు కదా! అది ఒక కెమికల్ రియాక్షన్. మన బాడీలో జరిగే కెమికల్ రియాక్షన్ వల్ల మనకి అలాంటి కెమికల్ ఎంజైమ్స్ అనేవి ఎక్కువగా మన బాడీలో ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. దానివల్ల ఆ బాధ ఇంకా, ఇంకా, ఇంకా పెరుగుతూ ఉంటుంది. మీరు ఇంకా బాధలోనే ఉన్నారనుకోండి, అవి ఇంకా పెరుగుతూ ఉంటాయి. ఆ కెమికల్ ఇంబాలెన్స్ అనేది. అప్పుడు మీరు ఇంకా లోతుల్లోకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. సో, మీరు యాక్సెప్ట్ ద రియాలిటీ. మనం ప్రెజెంట్‌లో ఏది జరిగినా మన మంచికే జరిగింది అని యాక్సెప్ట్ చేయండి. అప్పుడు మీకు ఇలాంటి బాధ అనేది కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తుంది. టైం విల్ క్యూర్ ఎవ్రీథింగ్. టైం ఇవ్వండి అంతే. ఆ టైం అనేది ప్రతి మనిషిని, ప్రతి గాయాన్ని మార్పు తీస్తుంది. ఆ మార్పు జరిగేంత వరకు మీరు టైం ఇవ్వాలి దేనికైనా. అది తప్పకుండా హీల్ అవుతుందని గుర్తు చేసుకోండి. మన లైఫ్ నిన్నట్లాగా ఈరోజు ఉందా? ఈరోజులాగా రేపు కూడా ఉండదు. ఇంకా బెటర్‌గా ఉండొచ్చు. అదే కదా హోప్ అంటే మనకి. మనం డైలీ ఎందుకు హ్యాపీగా స్టార్ట్ చేయాలి. లైఫ్‌ని ఎంతో సూపర్‌గా నడవాలి. మనం అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలని ఎందుకు ఆలోచిస్తుంటాము? బెటర్‌గా మనం ఏం ఆలోచిస్తాం ఎవ్రీ డే జరిగే వరకు? టుమారో ఇంకా బెటర్‌గా ఉంటుంది అన్న హోప్‌తోనే మనందరం ఉంటాం. సో, అలాంటి హోప్‌ని మీరు మీ బ్రెయిన్‌కి ఇండికేట్ చేయాలి. అప్పుడు తప్పకుండా మీలో హ్యాపీనెస్ అనేది వస్తుంది. హ్యాపీ ఎంజాయ్ అనేది మీ బాడీలో రిలీజ్ అవుతుంది. దాని ద్వారా మీరు ఎంతో సంతోషంగా గ్రాడ్యువల్‌గా డే బై డే వెళ్ళగలుగుతారు. అది అందరము ఆచరించాలి. సో, ఇంకొకటి, మీరు వెళ్ళిన ప్రదేశాలకి తక్కువగా వెళ్ళండి. రేకపైన కొత్తల్లో మనకి చాలా బాధ. మేము పలానా రెస్టారెంట్‌కి వెళ్ళాం, పలానా సినిమా చూసాము, అక్కడ తిరిగాము, ఇక్కడ తిరిగాము అని. సో, కొన్ని రోజులు ఆపేసేయండి. ఏమవుతుంది? స్లోగా బ్రెయిన్‌లో అవన్నీ తగ్గిపోతూ వస్తాయి. అంతేకాని మీరు ఒకేసారి దేవదాసులా మారిపోయి మీ లైఫ్ అంతని మొత్తం పాడైపోయింది, ఇక నాకు ఏమీ లేదన్న డిప్రెషన్‌లోకి మాత్రం వెళ్ళకండి. ఆ పెయిన్ అనేది, డిప్రెషన్ అనేది ఇట్ ఈస్ సేమ్ లైక్ ఎమోషనల్ బ్రేక్‌డౌన్. డిప్రెషన్ అనేది మనకొచ్చే జ్వరం లాంటిది, మనకొచ్చే కాలు నొప్పి లాంటిది, చేయి నొప్పి లాంటిది. దానికి మనం మందేసుకోపోయినా, ఇప్పుడు జ్వరం వచ్చిందనుకోండి, మనం దానికి టైం ఇవ్వాలి. 1-2 డేస్ మీరు మందులు వేసుకున్నా వేయకపోయినా నార్మల్ జ్వరం అయితే తగ్గిపోద్ది. అలానే ఈ డిప్రెషన్ కూడా మీరు టైం ఇవ్వాలి. ఆ టైం ఇవ్వటం వల్ల అది హీలింగ్‌కి ప్రాసెస్‌లో ఉంటుంది. అది ఇంకా ఎక్కువ ప్రాబ్లమాటిక్‌గా ఉంటే డెఫినెట్‌గా మీరు మంచి కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళని సంప్రదించాల్సి ఉంటుంది. లేకపోతే మీరేం చేస్తున్నారో మీకే తెలియకుండా ఉంటుంది. సో, జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే ఇవాళ రేపు అందరూ ఫాస్ట్ లైఫ్‌లో ఉండి ఏం చేస్తున్నాం, ఏం చేయట్లేదు అన్నది కూడా మర్చిపోతున్నారు. ఒకటి మనం అర్థం చేసుకోవాలి. మనం ఏదైనా కొత్త దాంట్లో, ఇప్పుడు చూడండి, మీరు ఒక చిన్న నోకియా ఫోన్ వచ్చినప్పుడు మనం ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాం ఫస్ట్. చాలా హ్యాపీగా ఉన్నాం కదా! మంచిగా మనం ఆ నోకియా కొనుక్కుందాము. ఆ నోకియా వచ్చిన తర్వాత మనం హాయిగా దాంట్లో మాట్లాడుకుంటూ ఉన్నాం.
కానీ ఆ తర్వాత మనం పెద్ద ఫోన్‌కి మారిపోయాం. దాని తర్వాత ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఐఫోన్ కొనుక్కుంటున్నాం. సో, మన లైఫ్‌లో ఎంత చేంజ్ వచ్చింది? గ్రాడ్యుయల్‌గా మనం ఇంప్రూవ్ అవుతూనే ఉన్నాం. సో, అలానే మీ లైఫ్ కూడా ఉంటుందని ఆలోచించుకోండి. అంతేకాని ఒక విషయం జరగగానే దాంట్లో పడిపోయి ఏడవటము, సూసైడ్ చేసుకోవటం అన్న వాటి గురించి అస్సలు ఆలోచనకి రానివ్వకండి. చూడండి, ఐఫోన్ కూడా కొనుక్కుంటాం మనం. ఫస్ట్ కొనుక్కున్నప్పుడు సూపర్‌గా ఆలోచిస్తాం. ఈ ఫోన్‌ని నేను జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఆ! అస్సలు స్క్రాచ్ పడొద్దు. రోజు మంచిగా తుడుస్తాము. దాన్ని బాగా వాడుకుంటాం. కొన్ని రోజుల తర్వాత లేదా సంవత్సరం తర్వాత మనకు ఐఫోన్ నెక్స్ట్ వర్షన్, లేటెస్ట్ వర్షన్ ఇంకోటొచ్చింది. మనం ఏం ఫీల్ అవుతాము? లేటెస్ట్ ఎప్పుడు కొనుక్కుంటామా? ఎప్పుడు కొనుక్కుంటామా? అని ఆలోచిస్తాము. అవును కదా! సో, అలానే ప్రతి లైఫ్‌లో, ప్రతి వాళ్ళ లైఫ్‌లో ఇంప్రూవ్‌మెంట్ అనేది తప్పకుండా ఉంటుందని ఆలోచించుకోవాలి. ఈరోజు ఏం జరిగిందో అది మీ మంచికే జరిగుండొచ్చు. రేపటి జరిగేదంతా మీకు మంచే చేయొచ్చు. మంచిగా చేస్తుంది అని బిలీవ్ చేయండి. ఎప్పుడైతే మీరు అలా బిలీవ్ చేశారో మీకున్న పెయిన్ అనేది తగ్గిపోతూ వస్తుంది. ఇట్ ఈస్ ఆల్ ఎక్స్‌పీరియన్సెస్. మీరంతా ఈ భూమి మీదకొచ్చింది ఎక్స్‌పీరియన్సెస్‌ని తీసుకొని ఒకరోజు ఈ భూమి నుండి వెళ్ళిపోవటానికి. అంతేకాని ఒక ఎక్స్‌పీరియన్స్‌కే మీరు కృంగిపోయి, ఏడ్చి, బాధపడటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని గుర్తించండి. సో, ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్ చదువుకునే టైంలో ప్రాపర్‌గా చదువుకోవటానికే టైం కేటాయించుకోవాలి. నేను చాలా కొన్ని ఇంటర్వ్యూస్‌లో చూస్తే ఎందుకు, ఎందుకు ఇలా ఎక్కువగా పిల్లలు ఇలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతున్నారు స్టూడెంట్స్ ఆ! అని చూస్తే ఎందుకంటే మనం ఏ టైంలో చేయాల్సిన పనిని ఆ టైంలో చెయ్యట్లేదు. మనం ముందు అంటే మనం 25 ఇయర్స్ తర్వాత మన లైఫ్‌కి సెట్ చేసుకోవాల్సిన విషయాల్ని మనం ముందే తెచ్చి మన లైఫ్‌లో ఇన్వాల్వ్ చేస్తున్నాం. దానివల్ల వచ్చే ఈ బాధలు, బ్రేకప్, లవ్, అటాచ్‌మెంట్ ఇవన్నీ ప్రాబ్లమాటిక్‌గా తయారవుతున్నాయి. మీరొక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ టెంపరరీ అటాచ్‌మెంట్స్. వీటి కోసం మీరు మీ లైఫ్‌ని ఇదే ఎండ్ అని ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఏ టైంలో జరగాల్సినవో ఆ టైంలో మీకు జరుగుతాయి. చదువుకోవాల్సిన టైంలో మీరేం చేయాలి? ప్రాపర్‌గా చదువుకోవాలి. మీ ఫోకస్ అంతా దాని మీదే ఉండాలి. అప్పుడే కదా మన ఫ్యూచర్‌లో హ్యాపీగా ఉంటాము అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోగలగాలి. అంతేకానీ దాని మీద గోల్‌ని తీసేసి ఇంకా ఏదో మీద ఆలోచిస్తే మన లైఫ్ అంతా డిస్టర్బ్‌గా ఉంటుంది. మనం ఒక గోల్ సెట్ చేసుకొని ఆ గోల్‌ని మీట్ అవ్వటానికే మన టైంని, ఎఫర్ట్‌ని ఇన్వాల్వ్ చేసుకోవాలి. అప్పుడే కదా మనం చక్కగా నెక్స్ట్ స్టెప్స్‌కి ఎదగగలుగుతాము. అది మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి అన్నెసెసరీ థింగ్స్ గంటలు గంటలు ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల ఎంత టైం వేస్ట్. ఆ టైం అంతా మనం చదువు మీద పెడితే చక్కగా ఒక లెసన్ చదువుకోవచ్చు. ఇంపార్టెంట్ క్వెషన్స్‌ని ఫినిష్ చేసుకోవచ్చు. ఇలాంటివి ఎన్నో మంచి మంచి పనులు చేయొచ్చు అన్న విషయాన్ని మనం మన బ్రెయిన్‌కి ట్రైన్ చేయాలి. ఏది ఇంపార్టెంట్? ఇప్పుడు నేనున్న టైంకి
నేనేం చేయాలి, ఏది ఇంపార్టెంట్ అనేది మీరు ఐడెంటిఫై చేసుకోగలుగుతారా? దెన్ మీరు మంచి డైరెక్షన్‌లో ఉన్నట్లే. మీరు ప్రతిసారి ఇది తప్పకుండా అర్థం చేసుకోగలగాలి. అన్నెసరీగా డిప్రెషన్‌లోకి ఏ విషయం వల్ల కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు ఇంకా ఏమన్నా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తే డెఫినెట్‌గా మీ పెద్దవాళ్ళకి కానీ వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మీకన్నా కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో, మీరు ప్రతిదీ ఏది జరిగినా మన మంచికే అనుకొని మీరు ముందుకు సాగారా? అది డెఫినెట్‌గా మీ మంచికే అని గుర్తుపెట్టుకోండి. మీకు తర్వాత జరిగేదంతా మంచి విషయాలే జరుగుతాయని ఆలోచించకుండా చెప్పేసేయొచ్చు. సో, జరిగే విషయాల్ని నీ కంట్రోల్‌లో లేని విషయాల్ని వదిలేసేయండి. నీ కంట్రోల్‌లో ఏమున్నాయో వాటిని ప్రాపర్‌గా చేయటం అలవాటు చేసుకోండి. యంగ్‌స్టర్స్ అయిన వాళ్ళు ఏది చేయాలి? చదువుకోవాలి. ఆ టైంని కరెక్ట్‌గా చదువుకోవాలి. కెరీర్ మీద ఫోకస్ పెట్టాలి. అది గనక కరెక్ట్ చేస్తే ఆ టైంకి నెక్స్ట్ జరిగేవన్నీ ప్రాపర్‌గా జరుగుతాయి. అది మీరు చక్కగా గుర్తుపెట్టుకున్నారనుకోండి, మీకు ఇలాంటి డిప్రెషన్స్ ఏవి రాదు. మీరు చక్కగా పడగలరు. సో, అదనమాట. ఎవ్వరు మీరు డిప్రెషన్‌లోకి వెళ్ళాల్సిన పని లేదు. ఏది జరిగినా మన మంచికే అని బిందాస్‌గా ఉండండి. చూడండి మీకెందుకు మంచి జరగదు. సరేనా? మంచి స్మైల్‌తో ఉండండి. హ్యాపీగా ఉండండి. బాయ్.